సింగరేణిలో పేరుకుపోయిన సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలంటూ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో కేబీజీకేఎస్ నాయకులు వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి తినే అన్నంలో మన్ను పోసుకున్నట్లయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు శంకర్ తెలిపారు. పెండింగ్ లో ఉన్న కార్మిక సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు సంస్థ వాస్తవ లాభాలు ప్రకటించి 35% వాటా ఇవ్వాలన్నారు. నెలలో 3 సార్లు మెడికల్ బోర్డు నిర్వహించి కారుణ్య నియామకాలను చేపట్టాలన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ వానలో సైతం ఇలా కార్మిక వర్గం అంతా కూడా అన్నా మేమున్నాం, మిమ్మల్ని ఆదరిస్తాం, మా అన్నంలో మేమే మన్ను పోసుకున్నాం కాబట్టి మేము ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాం, బావుల మీదకి రండి అని చెప్పేసి అనేటువంటి పిలుపును వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇలా కార్మిక వర్గం అంతా మా బాధలు 1 కాదు 2 కాదు. ఇలా మెడికల్కు సంబంధించినటువంటి బోర్డు నిర్వహించడం లేదు. ఆ బోర్డు ఏదైతే ఉన్నదో గతంలో మీరు టీబీజీ కేసుగా ఉన్నప్పుడు 3 నిర్వహించడం జరిగింది. ఆ 3లో 1 కాదు, అసలు ఇన్ని నెలల నుంచి బోర్డే లేదనేటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఆ బోర్డు పెడితే 55 మందిలో ఒక 5గురిని మాత్రమే ఒక ఇన్వాల్యుయేషన్ చేస్తూ 50 మందికి ఇవ్వకుండా కూడా వాళ్ళని నష్టం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ 50 మంది ఏదైతే ఉన్నారో ఆ 50 మందికి సంబంధించినటువంటిది మళ్ళీ విలువాలని చెప్పేసి అని వాళ్లకు కారుణ్య నియామకాలు మెడికల్ అన్ఫిట్ చేయాలి ఇదని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నెలలో 3 బోర్డులు నిర్వహించాలి ఇదని చెప్పేసి అని కార్మిక వర్గానికి నష్టం జరగకుండా చూడాలి ఇదని చెప్పేసి అనేటువంటి డిమాండ్ కూడా మేము అమలు చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ మేనేజ్మెంట్ కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ఏఐటీసీ కానీ వీళ్ళందరూ కూడా ఏమి కూడా చప్పుడు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు పావులు కదుపుతూ ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా